రీసెంట్గా కొంతమంది పొలిటికల్ లీడర్స్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీద నగర ఈరోజు వేమూరు నియోజకవర్గంలో బట్టిప్రోలు మండల హెడ్ క్వార్టర్ని నగర పంచాయతీ చేయాలి అనే ఉద్దేశంతో గత 4 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్టిప్రోలులో ప్రతి పెద్ద వ్యక్తిని పార్టీలకు అతీతంగా కలిసి బట్టిప్రోలుని నగర పంచాయతీ చేయాలని సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకుముందు నగర పంచాయతీలు చేసే లిస్టులో బట్టిప్రోలు ఉంది. తర్వాత రాజకీయ ఒత్తిళ్ల మేరకు బట్టిప్రోలుని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడుని నగర పంచాయతీ లిస్టుని తీసివేయడం జరిగిందని తెలిసింది. బట్టిప్రోలు పంచాయతీలో దరిదాపు 11,000 పైగా జనాభా ఉన్నారు. ఓటర్ లిస్టు ప్రకారం 16-15 వేల మంది ఓటర్ లిస్టులో లేని వాళ్ళు మొత్తం కలిసి జీవిస్తూ ఉన్నారు. నగర పంచాయతీ చేయడానికి పూర్తి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పంచాయతీ అది. అందుకనే రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా బట్టిప్రోలు ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కడు పేదవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, నేత చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, మైనారిటీలు, వ్యాపారస్తులు అనేక మంది బ్రతుకుతా ఉన్నారు. నగర పంచాయతీ చేస్తే బట్టిప్రోలుకి మంచి వైభవం వస్తుంది, డెవలప్ అవుతుంది, పేద ప్రజలకు అవకాశాలు వస్తాయి. ఆ ప్రాంతానికి మంచినీళ్లు, మురుగునీళ్లు లేకుండా మంచినీళ్లు వచ్చి బ్రతకటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి రాజకీయ నాయకులు కూడా తీసుకొని బట్టిప్రోలులో ఉన్న రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా బట్టిప్రోలు నగర పంచాయతీ లిస్టులో పెట్టడానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పడం చాలా ఆనందిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తక్షణమే బట్టిప్రోలుని నగర పంచాయతీ చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తారని హామీ ఇవ్వటం వల్ల మేము ఆనందపడుతూ వారికి ధన్యవాదాలు చెబుతూ తక్షణమే లిస్టు అనౌన్స్ చేసి బట్టిప్రోలు నగర పంచాయతీ లిస్టులో పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పేదవాళ్ల కోసం ఆయన ఆ మహానుభావుడు ఇల్లు కట్టడం జరిగింది. దానికి సంబంధించి డబ్బులు వడ్డీలు తీసుకొచ్చేసి 3 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ తీసుకొచ్చేసి 33,000 రూపాయలు కట్టడం జరిగింది. కానీ కట్టిన 10 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ వరకు కూడా మరి ప్రభుత్వం దానికి సంబంధించి మొన్న అప్పిడి గారిని ఇద్దరు వెళ్ళి దానికి సంబంధించిన అధికారులను కలిస్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 5వ తారీఖు లోపల ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1వ తారీఖు మరి దానికి సంబంధించి అది అవ్వకుండా ఉంటుందనేది తెలిసి ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులు మొత్తం ఉన్నారు. కాబట్టి అయ్యా, ఈ విధంగా జరిగిన పరిస్థితి, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మరి 33,000 రూపాయలు కట్టేశారు, ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఇచ్చేశారు, మరి ఎందుకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం చెప్పే ఉద్దేశంతో ఇవాళ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి మరి కలెక్టర్ గారు అయితే నేను మంత్రులు గారిని మాట్లాడి వెంటనే చేస్తాను చెప్పడం జరిగింది. ఒకవేళ చేయకపోతే మరి ఎవరి ఇల్లు అలాట్మెంట్ చేశారో వాళ్ళకి సంబంధించి తాళాలు పగలగొట్టేసి లోనకి వాళ్ళు వెళ్తానికి సిద్ధం ఉన్నారు. కాబట్టి ఆ మాట కలెక్టర్ గారికి అక్కడ ఉన్న అధికారులకి చెప్పడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కళని నిజం చేయాలనే ఆలోచనతో, దృక్పథంతో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గృహోల్ప నివాస సముదాయాల్ని శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి పరిస్థితులు కూడా చూశాం. 2008లో దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి అడవి తక్కెళ్లపాడులోను, తరువాత చౌడవరంలోను 2492 మంది లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఆ లబ్ధిదారుల దగ్గర 33,000 రూపాయలు వసూలు చేసి మరో కొంతమంది అందులో
కొంతమంది దగ్గర అనధికారంగా 30,000 రూపాయలు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితులు గృహ నిర్మాణ సంస్థకు ఉన్నటువంటి పరిస్థితులు. మేము గతంలో అనేక మార్లు అధికారులు చుట్టూ తిరిగాం. 2008లో శంకుస్థాపన చేసినటువంటి గృహ సముదాయాల్ని పనులు త్వరితగతంగా చేయమని ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడి పర్యవసానంగా చివరికి గృహ సముదాయాలు నిర్మించారు. 4-5 నెలలు అవుతా ఉంది. నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకి ఫ్లాట్ల నెంబర్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కేటాయించినటువంటి నెంబర్ల ప్రకారం లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ ప్లాట్లను స్వాధీనపరచమని ఇప్పటికీ 3 సార్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు కలిస్తే 3 డేట్లు ఇచ్చారు. చివరిగా మొన్న 8వ తారీఖున గృహ నిర్మాణ సంస్థ ముందు లబ్ధిదారులతో అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ రోజున పీడీ గారు చెప్పారు 1వ తారీఖు లోపు మేము లబ్ధిదారులందరికీ కూడా ప్లాట్లని స్వాధీనపరచబోతున్నామని చెప్పినటువంటి మాట. మేము మధ్యలో మరలా పీడీ గారిని కూడా కలిసి చెప్పాం, సార్ మీరైతే 1వ తారీఖు అని చెప్పారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగటం లేదు. దీనిపైన తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలా, లేకుంటే మేము 5వ తారీఖున తప్పనిసరిగా లబ్ధిదారులకు కేటాయించినటువంటి ప్లాట్లని మేమే స్వాధీనపరిచే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. మరోసారి జిల్లా కలెక్టర్ గారిని కలవాలని, కలెక్టర్ గారికి వాస్తవిక పరిస్థితులు మరోసారి చెప్పాలనే ఆలోచనతో ఈ రోజున గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గారికి కూడా చెప్పాం. మీ అధికారులందరూ కూడా 3 సార్లు డేట్ పోస్ట్పోన్ చేశారు, 1వ తారీఖు అని చెప్పారు. ఇవాళ 1వ తారీఖు లోపు ఆ ప్రయత్నాలు జరగటంలా. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ ప్లాట్లకు వేసినటువంటి తాళాలకి తాళా చెవులు ఇప్పించండి. 5, 6 నువ్వైనా కూడా 5వ తారీఖున లబ్ధిదారులందరూ కూడా ప్లాట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మేమే తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా కలెక్టర్ గారిని కలిస్తే ఆయన టైం అడిగారు. ఈరోజు సాయంత్రం లోపుగా సంబంధిత మంత్రులతో మాట్లాడి తప్పనిసరిగా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి మాట కలెక్టర్ గారు. అందుకే ఏది ఏమైనప్పుడు కూడా 5వ తారీఖున లబ్ధిదారులందరినీ కూడా తీసుకొని వాళ్ళకి కేటాయించినటువంటి ప్లాట్లలో వాళ్ళకి స్వాధీనపరిచే కార్యక్రమాన్ని మేము తీసుకోబోతా ఉన్నా. అందులో రెండో ఆలోచనకు తావు కూడా లేదన్న విషయం కూడా అధికారులకి చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాం.